హాయ్ అండి. ఈరోజు మనం ఎర్ర బస్ ఎక్కబోతున్నాం. అదేంటారా, రెండంతస్తుల ఎర్ర బస్ అండి. అదే వైజాగ్ బీచ్లో కొత్తగా పెట్టారు కదా, చూడండి వచ్చేస్తున్న రై రై అనుకొని ఇది ఎక్కి మనం వైజాగ్ అంతా పై నుంచి చూద్దాం. ఓకే, 263 రూపాయలు తీసుకున్నాయండి. గంటన్నరే తిప్పుతారట. ఇది ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు ఉంటుందట. 16 కిలోమీటర్లు తొట్టుకొండ వరకు తీసుకొని వస్తానన్నాడు. చూద్దాం ఏం తిప్పుతాడో ఏటో. ఖాళీగా ఉంది బస్సు మాత్రం. ఉదయాన్నే కదా, ఇంకా ఎవరూ రాలేదండి, అందుకే ఖాళీగా ఉంది. నెమ్మదిగా వస్తారు. సాయంత్రం కదా అందరూ బయట తిరుగుతారు. ఉదయాన్నే అయితే ఖాళీగా ఉంటుందని చెప్పి ఇప్పుడు వచ్చాను నేను. ఖాళీగా ఉంది కాబట్టి మన ఇష్టం, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు. ఇప్పుడు బండి మీద కారు మీద తిరిగే నాకు 15 అడుగులు పైనుంచి చూస్తుంటే రోడ్లు ఇంత బాగున్నాయా, వైజాగ్ ఇంత బాగుందా అనిపిస్తుంది. బస్సు వస్తుంది సార్, 2 బస్సులు ఉన్నాయి. ఇది సెకండ్ టైం నాకు ఎదురు రావడం. సో ఈ టికెట్ చూస్తున్నారు కదా, ఇది 24 hours వ్యాలిడ్ అనమాట. సో ఇది 16 కిలోమీటర్స్ రైడ్ అట. 90 రూపీస్. ట్రిప్లో ప్రతి ప్లేస్ చూపిస్తాం వైజాగ్లోని, చివరి వరకు చూడండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ జిఆర్వి. వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. ఈరోజు వైజాగ్లో టూరిజంకి సంబంధించింది ఒక ప్లేస్కి వెళ్తున్నాను. మీకు ఈ డబుల్ డెక్కర్ బస్సు ఎక్కడికి వస్తుందో ఆ ప్లేస్లో రీచ్ అయిపోయాం. ఆపోజిట్గా ఈ ప్లేస్లో ఉంటుంది అనమాట. సో ఈ ప్లేస్లో అవుతుంది. ఇక్కడ నుంచి మనకి తొట్లకొండ వరకే వెళ్తుంది. బస్సు వచ్చినంత వరకు కార్లో వెయిట్ చేద్దాం. హాప్ ఆఫ్ అటే. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ 24 hours వ్యాలిడ్. ఇది ఎగ్జాక్ట్గా మనకి 263 రూపీస్ ఫర్ అడల్ట్ పడుతుంది. పిల్లలకైతే 100 రూపీస్. ఇచ్చిన ఆల్రెడీ అరగంట అయింది వెయిట్ చేస్తున్నాను బస్ కోసం. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు ఇది వెళ్ళి మళ్ళీ రిటర్న్ బ్యాక్ మళ్ళీ ఆర్కే బీచ్కి వస్తుంది. ఎగ్జాక్ట్గా 1.5 hours పడుతుంది. సో ఈ మధ్యలో ఉన్న ప్లేసెస్ అన్నీ మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. లేదా మీరు ఒకవేళ దిగాలనుకుంటే ఇక్కడ నుంచి వైఎంసీ వెళ్తుంది, తర్వాత ఊడా పార్క్ వెళ్తుంది, కైలాసగిరి వెళ్తుంది, సాగర్ నగర్ వెళ్తుంది, అలాగే తొట్లకొండ వరకు వెళ్తుంది. మధ్యలో ఎక్కడైనా మీరు దిగి అవన్నీ చూసుకొని మళ్ళీ బస్సు వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కొచ్చు అనమాట. అలా 24 hours వరకు మీకు మొత్తం అన్నీ చూడొచ్చు అనమాట. ఇంక 2 బస్సులు ఉన్నాయి యాక్చువల్గా. సో ఆల్మోస్ట్ 1.5 hour వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇదే ప్లేస్కి వస్తుంది బస్సు. సో మన బస్సు వచ్చింది ఆల్రెడీ. సో ఆర్కే బీచ్లో రిషికొండలో టికెట్ కౌంటర్స్ కూడా ఉన్నాయట. మరి ఇక్కడ ఎక్కడ కౌంటర్ ఉందో నాకు కనపడలేదు కానీ. సో ఫైనల్లీ మన బస్సు వచ్చింది. ఇది కూపాన్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్. సిటీ ఆఫ్ డెస్టినీ, డిస్కవరీ ఆఫ్ వైజాగ్. సో మనం ఫ్రంట్ నుంచి ఎక్కొచ్చు, బ్యాక్ నుంచి ఎక్కొచ్చు. సో ఎక్కితే మాత్రం పైన ఎక్కాలి. డబుల్ డెక్కర్ యూజ్ అయ్యేదే కదా, పైన ఎక్క కూర్చుంటే వ్యూ అంతా డిఫరెంట్గా కనబడుతుంది. సో చాలా తక్కువ మంది ఉన్నారు, మార్నింగ్ కదా. సో ఫ్రీగా ఉంటుంది. పైకి కూర్చొని ఫుల్గా వైజాగ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. హలో సార్. హాయ్, కూర్చుంటాను. ఓకే. సో మొత్తం అంతా ఖాళీగా ఉంది. సో ఎగ్జాక్ట్గా మోడిసన్ గ్యారేజ్ ఉంది కదా, కార్ షోరూమ్, దాని ఆపోజిట్గా అయింది ప్రస్తుతానికి అయితే. అన్నారు కదా, నా వెనకాల వెడ్డింగ్ షూట్ ఏదో అవుతుంది. ఆల్రెడీ బస్సులో ఫోటోషూట్స్ కూడా అయిపోతున్నాయి. వెడ్డింగ్ కపుల్స్కి ప్రీ వెడ్డింగ్ షూట్లు. ఎర్లీ అవర్స్ కదా, బస్ అంతా ఖాళీగా ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం ఒక్క లేడు. పైన నేను ఒక్కడే ఉన్నాను. తర్వాత ఎక్కడ ఎక్కుతారేమో. చూస్తున్నారు కదా, నేను తప్ప ఎవరు లేదు బస్సులో, నేను ఒక్కడే ఉన్నాను. సో రైట్ సైడ్ కూర్చుంటే మనకి బీచ్ అంతా కనబడుతుంది. సో ఇక్కడ కూర్చుందాం బెస్ట్, ఎందుకంటే విండో చాలా పెద్దది ఉంది, వ్యూ బాగుంది. ఫ్రంట్ అయితే కొంచెం ఫ్రంటే కూర్చుంటే బెస్ట్ ఏమో. ఫ్రంటే కూర్చుందాం. స్టార్ట్ అయింది బస్సు.
ఉన్న ప్లేస్లో స్టార్టింగ్ కాళికా టెంపుల్ ఉంటుంది, దాని తర్వాత ఫిష్ ఎక్వేరియం ఉంటుంది అనమాట. ఇది దాటాక ఇంక 1 by 1 మనకు లాగా వైఎంసీ వరకు ఒక 2 kilometers రోడ్ స్ట్రైట్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనం చూస్తున్నానికి లెఫ్ట్ సైడ్ అన్ని స్టాచ్యూస్ ఉంటాయి చాలామందివి. సో అవన్నీ చూసుకుంటూ వెళ్ళడమే. రైట్ సైడ్ బీచ్. వైజాగ్లో రీసెంట్గా బీజేపీ మీటింగ్ ఏదో అయింది, లాస్ట్ నైట్ అయినట్టుంది, అందుకే అక్కడ చూసినా బీజేపీ ఫ్లాగ్సే కనబడతాయి. ఎగ్జాక్ట్గా ఇక్కడ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఉండేది, దాన్ని లూలు మాల్ కింద అవ్వాల్సింది. ఇప్పుడు మళ్ళీ లూలు మాల్ ఇక్కడికి వస్తుందేమో చూడాలి. లెఫ్ట్ సైడ్ కనబడుతున్నవన్నీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అన్నమాట, చాలా ఓల్డ్వి. చాలా సగం జీవితాంతా ఈ అపార్ట్మెంట్ దగ్గరే గడిపాం మేము. సీ వ్యూ అనమాట, అంతా సీ కనబడుతుంది బాల్కనీ నుంచి. ఇలా లెఫ్ట్ సైడ్ పైకి అప్ వెళ్తే పాండురంగ స్వామి టెంపుల్ వస్తుంది, చాలా చూడవలసిన ప్లేస్ అది. సో ఇక్కడ ఎరీనా కోకో ఏరియా పార్ట్ 1 అనమాట ఇది. ఇక్కడ అన్ని కొబ్బరి తోట, కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇక్కడ కింద కూర్చుంటే భలే వ్యూ ఉంటుంది అనమాట. కిందన సిమెంట్ చైర్స్ ఉంటాయి, కూర్చుంటే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఈ డబుల్ డెక్కర్ ఆఫీస్ పెట్టాడు. ఇక్కడ అరకు కాఫీ ఉంటుంది లెఫ్ట్ సైడ్, దాని పక్కనే కనబడుతుంది. అక్కడ హోప్ ఆఫ్ ఆఫీస్ కనబడుతుంది. ఇక్కడ పెట్టాడు ఫస్ట్ ఆఫీస్, ఇక్కడ కనబడుతుంది కదా అదే ఆఫీస్. టికెట్ డైరెక్ట్గా ఇక్కడ కూడా తీసుకోవచ్చు మీరు. ఇది కోకో ఎరీనా 2 అనమాట. ఇలాగ మనకి దగ్గర భీమిలి వరకు మనకి ఇలాగా కొబ్బరి తోటలు ఉంటాయి, అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు, బీచ్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇది కోకో ఎరీనా 2 అనుకుంటాను ఇది. ఇక్కడ మనకి యోగా విలేజ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. తర్వాత పోలీస్ ఆఫీసర్స్ మెస్ వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా కొత్తగా హెలికాప్టర్ పెట్టాడు ఇక్కడ, నావల్ హెలికాప్టర్ అనమాట, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. దానికి అది మ్యూజియం అనమాట, టికెట్ తీసుకుని వెళ్ళాలి దానికి. సో ఇంకా ముందుకెళ్తే మనకి ఫ్లైట్ అవుట్ ఉంటుంది, సబ్మెరైన్ ఒకటి ఉంటుంది, 2 మ్యూజియంసే. అవి కూడా మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ హెలికాప్టర్, ఫస్ట్ హెలికాప్టర్ వస్తుంది, దానికి టికెట్ తీసుకొని లోనికి వెళ్ళచ్చు. నెక్స్ట్ వీడియోలో అవి చూద్దాం మనం. సో చూస్తున్నారు కదా, ఇది నావల్ మ్యూజియం. ఇది ఆ లెఫ్ట్ సైడ్ ఉండేది హెలికాప్టర్. ఇది హెలికాప్టర్ అనమాట. కొంచెం ముందుకెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ TU-90 ఏదో ఫ్లైట్ వస్తుంది, తర్వాత సబ్మెరైన్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదంతా బీచ్ రైట్ సైడ్. ఇది సబ్మెరైన్, ఇది S-21 సబ్మెరైన్. ఇది కూడా మ్యూజియమే, మనం టికెట్ తీసుకొని లోనికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. వైజాగ్లో నావల్ మ్యూజియంస్ ఈ 3 ఉన్నాయి. హెలికాప్టర్ రైట్ సైడ్ కోకో ఎరీనా 3 వస్తుంది. ఇక్కడ అన్నమయ్య స్టాచ్యూ ఉంటుంది, అప్పుడప్పుడు అన్నమయ్య కీర్తనలు పడతారు. లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నా కదా స్టాచ్యూ. బికాస్ సీ గ్రీన్ హోటల్ అది. ఇది దాటిన తర్వాత 1917 వార్ మెమోరియల్ వస్తుంది. లాస్ట్ మనం రైడ్ అయింది కదా, రైడ్లో చూపించాను మీకు, చూసి ఉంటారు. సో ఇది 1971 నావల్ మెమోరియల్ అనమాట. ఇది కూడా వైజాగ్లో చూడవలసిన ప్లేస్. దీని తర్వాత వైఎంసీ వస్తుంది. సో ఫుల్ స్ట్రెచ్ అనమాట, చివరి నుంచి ఈ చివరికి బీచ్, మెయిన్ బీచ్ ఇదే. వైఎంసీ ఇక్కడ ఫుడ్స్, ఈవినింగ్ అయితే ఫుడ్ స్టాల్స్, ఇవన్నీ ఫుడ్ స్టాల్స్, ఫుల్గా ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు మీరు. రైట్ సైడ్ వచ్చి పార్క్ ఉంటుంది, కోకో ఎరీనా 4 ఏదో చిల్డ్రన్ పార్క్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ వైఎంసీ ఆపోజిట్గా ఎలిఫెంట్ స్టాచ్యూ ఉంటుంది. నిజంగా ఎలిఫెంట్ మన ఎదురుగా నిలబడినట్టే ఉంటుంది. పిల్లలు చాలా నచ్చుతుంది ఈ ప్లేస్ అయితే మాత్రం. ఇక్కడ రైట్ సైడ్ మీరు చూస్తున్నాక పామ్ బీచ్ హోటల్, ది పార్క్ 5 స్టార్ హోటల్ ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇది బీచ్ ఆనుకొని వైజాగ్ బీచ్లో టాప్ హోటల్స్ ఇవే, 2 ఓల్డ్ హోటల్స్ అనమాట. ది పార్క్ అని 5 స్టార్ హోటల్ అది, పామ్ బీచ్ హోటల్ అది. అవి కనబడుతున్నాయి కదా, అవే హోటల్స్. ఆల్రెడీ మనం ఇప్పుడు ఓడా పార్క్ వచ్చాం. ఇది రైట్ సైడ్ కనబడుతుంది కదా, ఇది ఓడా పార్క్ అనమాట. ఇది వైజాగ్లో ఓల్డెస్ట్ పార్క్. ఇది మన వైజాగ్ బీచ్ వచ్చామంటే ఈ పార్క్ కంపల్సరీ విజిట్ చేయవలసిందే. సో ఇదే కనబడుతుంది కదా, అది ఓడా పార్క్. దీని పక్కన న్యూ ఓడా పార్క్ అని ఉంటుంది. ఈ 2 పార్క్స్ చాలా 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 బాగుంటాయి అనమాట. వైజాగ్ వస్తే మాత్రం కంపల్సరీగా చూడవలసిన పార్క్స్ ఇవి. ఇప్పుడు మనకి ఎదురుగా కనబడుతుంది కదా, అది న్యూ ఓడా పార్క్. అది రీసెంట్గా కట్టారు. అది కూడా మీకు చాలా బాగుంటుంది. లోన్కి వెళ్ళారంటే నైట్ టైం ఫుల్ లైటింగ్ పార్క్, నైట్ టైం విజిట్ చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా రైట్ సైడ్ మనకు కనబడుతుంది కదా, అదే ఇంకా ఇదే. నైట్ టైం వెళ్ళండి, మీకు లైటింగ్స్తో చాలా చాలా బాగుంటుంది ఈ పార్క్.
చూస్తున్నారు కదా వైజాగ్ బీచ్ రోడ్ ఎంత బాగుందో, మధ్యలో పామ్ ట్రీస్ వేస్తారు రీసెంట్గా. చూడడానికి మాత్రం బ్యూటిఫుల్ ఉంది, ఎక్కడో ఉన్నట్టుంది, ఇది వైజాగ్లో లేదు అసలు. ఇది రెండో బస్సు మనకి ఎదురైంది, ఎగ్జాక్ట్గా 1.5 అవర్కి అలా రీచ్ అవుతాయి అన్నమాట 1 by 1. ఇంకా మొక్కలు తగులుతున్నాయి దీనికి, పైన చూస్తున్నారు టకటక తగులుతున్నాయి, ఇంకా గ్రూమింగ్ చేయాలి మొక్కలు. ఇది చాలా హైట్ కదా బస్సు, సో అవి చూసారు తగులుతున్నాయి. మనకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా, ఇది గాదిరాజు ప్యాలెస్ అనమాట. వైజాగ్లోనే మంచి పెద్ద కళ్యాణ మండపం, ఇది ప్యాలెస్ మోడల్లో కట్టారు చూడండి. ఫైనల్గా మనం అప్పుగారి దగ్గరికి వచ్చాం. ఇంతకుముందు ఇక్కడ రైట్ సైడ్ అప్పుగారు పార్క్ ఉండేది, ఇప్పుడు బుద్ధిస్ట్ స్టాచ్యూ పెట్టి పార్క్ మార్చారు. ఒకప్పుడు చాలా ఫేమస్ పార్క్ ఇది. ఈ జంక్షన్ అప్పుగారి జంక్షన్ అంటారు. మన నెక్స్ట్ మనకు కనబడుతుంది కైలాసగిరి కొండ. ఇదొకటి మన వైజాగ్లో టూరిస్ట్ ప్లేస్లో బెస్ట్ ప్లేస్ అనమాట. రీసెంట్గా దీని మీద గ్లాస్ బ్రిడ్జ్ కూడా కడుతున్నారు. దీని కొండ మీదకి వెళ్ళామంటే మనకి చాలా చాలా గేమ్స్ అన్నీ ఉంటాయి చూడడానికి. వైజాగ్ బీచ్ చాలా బాగా కనబడుతుంది మీకు. కైలాసగిరి కనబడుతుంది కదా, అదే. కైలాసగిరి పైకి వెళ్ళడానికి ఇది రోప్ వే అనమాట. ఇటువైపు కూడా మీరు వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్, ఇక్కడ నుంచి పైకి రోప్ మీద వెళ్ళొచ్చు. సో ఇక్కడ బస్ స్టాప్ మీద ప్రతి దగ్గర హోప్ ఆన్ హోప్ ఆఫ్ అనే బోర్డ్స్ ఉన్నాయి చూసారా, ఇది ఈ ప్లేస్లో కంపల్సరీ అవుతుంది అనమాట ఇది. సో మనం ఇక్కడ కూడా టికెట్ కౌంటర్ ఉంది, డిస్కౌంట్ దగ్గర కూడా టికెట్ కౌంటర్ పెట్టారట. సో ఇక్కడ మనం టికెట్ తీసుకొని ఇక్కడ కూడా ఎక్కొచ్చు. సో ఇక్కడ ఆపుతాడు, ఇక్కడ ఎవరైనా ఎక్కొచ్చు దిగచ్చు. చాలామంది కైలాసగిరి దగ్గర దిగిపోయారు, కైలాసగిరి పైకి రోప్ వే దగ్గర దిగిపోయారు. సో మళ్ళీ నేను అక్కడనే ఉన్నాను. సో ఇంత పైనుంచి వ్యూ చూస్తే మాత్రం సూపర్ ఉంది కదా. రైట్ సైడ్ కనబడుతుంది మనకి తెన్నేటి పార్క్ అనమాట. ఇది కూడా వైజాగ్లో బీచ్ పక్కన పెద్ద పార్క్, అంటే ఇది హైట్లో ఉన్న పార్క్ అనమాట. బీచ్ చాలా బాగా కనబడుతుంది. దీని డౌన్లోనే మనకి బంగ్లాదేశ్ షిప్ అవుట్ ఉన్నది, కొట్టుకొని వచ్చింది ఎప్పుడో. సో దాన్ని ఇప్పుడు హోటల్ కింద రెస్టారెంట్ కింద మారుస్తున్నారు. సో అది కూడా చూడొచ్చు. మనకి పార్క్కి ఎండింగ్లో వెళ్తే మీకు షిప్ కనబడుతుంది కిందన.
మనకి రైట్ సైడ్ కనపడుతుంది అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అనమాట. ఇదొకటి లేటెస్ట్గా కట్టింది. ఇది కూడా చాలా బాగుంటుంది ఫొటోస్ తీసుకోవడానికి కానీ బీచ్ వ్యూ కానీ. సో ఆల్మోస్ట్ మనం మెయిన్ స్ట్రిప్లోకి వచ్చి ఇక్కడి నుంచి రోడ్లు చూస్తున్నారు కదా. నెక్స్ట్ భోగాపురంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది. దానికోసం ఇక్కడి నుంచి రోడ్స్ అన్నీ బాగా చేస్తున్నారు. డబుల్ రోడ్ చేస్తారు చూసారా బీచ్ పక్కన. నెక్స్ట్ మనకి జూ వస్తుంది. ఎవరో బస్ ఎక్కారు జూ దగ్గర ఆపమని, జూ చూస్తామనేసి. యాక్చువల్గా అయితే మండే జూ హాలిడే అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది వచ్చేస్తారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా, ఏదే జూ మనకి వైజాగ్ జూ పార్క్. ఇది మండే హాలిడే. ఓకే, బీచ్ సైడ్ అంతా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీకు చూస్తాను చూడండి బిల్డింగ్. ఇది మరి హోటల్లో రెసిడెన్షియల్ ఏరియా తెలియదు కానీ ఇటువైపు అన్ని స్పాస్ రెస్టారెంట్లు అన్నీ తెగ వచ్చేసాయి బీచ్లోని. నెక్స్ట్ మనం సాగర్ నగర్ వెళ్తాం. ఇక్కడ రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి ఫంక్షన్స్ అవి చేసుకోవడం. ఇంకా రైట్ సైడ్. సో ఇది సాగర్ నగర్ అనమాట. సాగర్ దగ్గర మనం రీచ్ అవుతున్నాం. ఇది కూడా చాలా పాత ప్లేస్ ఇది. సో ఇక్కడ కూడా ఒక ఏరియా ఉంది ఆపోజిట్గా. సాగర్ నగర్ బీచ్ కూడా ఒక పాయింట్లో చేశారు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం రిషికొండ వెళ్తాం అనమాట. ఈ మధ్యలో మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇస్కాన్ టెంపుల్ ఒకటి ఉంటుంది. రీసెంట్గా అమ్మవారి టెంపుల్ ఒకటి కట్టారు. నెక్స్ట్ రిషికొండ దగ్గర ఎలాగో మీకు తెలుసు కదా, తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా పెద్ద కొండ పైన ఉంటుంది. రైట్ సైడ్ మనకి జగన్ ప్యాలెస్ వస్తుంది. ఇవన్నీ చూసుకుంటూ వెళ్దాం. ఇటు సైడ్ సాగర్ నగర్ ఊరు అనమాట. రైట్ సైడ్ కోకో ఏరియా ఉంటుంది. సాగర్ నగర్ వ్యూ పాయింట్ అది. ఇక్కడ వెహికల్ పార్కింగ్ కూడా చాలా ఎక్కువ చేసుకోవచ్చు. అక్కడ కోకోనట్ ట్రీ దగ్గరికి వెళ్ళి సిట్టింగ్ ఉంటుంది. ఎదురుగా సీన్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది సాగర్ నగర్ జంక్షన్. మనకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనపడేది ఇస్కాన్ టెంపుల్ అనమాట. చాలా పెద్దది వైజాగ్లో అనేది. ఇప్పుడు మీకు కనబడుతుంది ఇస్కాన్ టెంపుల్. ఇంకా అన్కంప్లీటెడ్ కొంచెం పూజలు అన్నీ జరుగుతున్నాయి. సో ఇది ఇస్కాన్ టెంపుల్. సో మన రైట్ సైడ్ మనకి కనబడుతుంది రాడిసన్ బ్లూ హోటల్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట వైజాగ్లో. ఇక పెళ్ళిళ్ళు అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి చాలా వరకు. సో రాడిసన్ బ్లూ హోటల్ అనమాట. ఫైనల్గా మనకు కనబడుతుంది రిషికొండ అనమాట. రిషికొండ బీచ్ కూడా వైజాగ్లో చాలా చాలా ఫేమస్. చాలా మంది నైట్ ఇక్కడ కార్లను సిటీ నుంచి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. సో ఇది రిషికొండ. మనకు కనబడుతుంది పైన టెంపుల్. అది తిరుమల తిరుపతి దేవస్థానం అనేది వెంకటేశ్వరం టెంపుల్ అండి. వైజాగ్లోని వెంకటేశ్వరం పెద్ద టెంపుల్ ఇదే. సో వైజాగ్ వస్తే మీద కంపల్సరీ విజిట్ చేయండి. డైరెక్ట్గా కార్లు పైకి వెళ్ళిపోతాయి, మీకేం కష్టపడక్కర్లేదు. చాలా తిరుపతి లాగే ఉంటుంది విగ్రహం కూడా. ఇది వెంకటేశ్వరం టెంపుల్. దీన్ని దాటిన తర్వాత గీతం వస్తుంది. ఇది రిషికొండ. రిషికొండ మీద చిన్న చిన్న బిల్డింగ్స్ కనబడుతున్నాయి చూసారా మీరు. ఇది లెఫ్ట్ సైడ్ అంతా గీతం కాలేజ్, గీతం ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. సో ఇది రిషికొండ. ఆ పైన బిల్డింగ్స్ చూసారు కదా, జగన్ ఏదో 500 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు అన్నారు కదా, అవే ఆ బిల్డింగ్స్ అన్నీ అవే. ఇది గీతం కాలేజ్. ఇది ఈ పార్క్స్ అన్నీ స్టూడెంట్స్వే. చెప్పాలంటే రిచ్ కాలేజ్ గీతం. ఇది రిషికొండ జగనన్న ప్యాలెస్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారో చూడాలి మనం. 500 crores ఇన్వెస్ట్మెంట్ కట్టారు అటు 7 బిల్డింగ్స్. సో ఇది చూడడానికి ఇప్పుడు ఓల్డ్ మంది వస్తున్నారు వైజాగ్ చూడడానికి. మీరు వచ్చినప్పుడు మాత్రం డోంట్ మిస్. ఓకే,
రిషికొండ దాటిమెంటనే మనకి ఇక్కడ సాయిప్రియ రిసార్ట్స్ వస్తుంది. ఇది బెస్ట్. ఇది చాలా వైజాగ్లో టాప్ రెస్టారెంట్. ఇది రిసార్ట్లో ఉంటుంది. మంచి ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మనం సాయిప్రియ దాటిన తర్వాత మనకి ఐటీ సెజ్ వస్తుంది. సో ఇక్కడే మనకి వైజాగ్లో ఉన్న ఐటీ కంపెనీలు మోస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే ఉన్నాయి అన్నమాట. సిటీలో కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 20 కంపెనీలు వరకు ఉంటాయి ఇక్కడ. సో ఐబిఎం కానీ సింబియోసిస్ కానీ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి మొత్తానికి. ఇది దాటితే మనకి మిరాకల్ సాఫ్ట్వేర్ వస్తుంది. ఆ కొండ మీద కనబడుతుంది కదా మీ కొండ మీద, అక్కడ దాని మీద మిరాకల్ సాఫ్ట్వేర్ ఉంటుంది. దాని పక్కన రామానాయుడు స్టూడియో ఉంటుంది. ఇవన్నీ ఇక్కడే. లెఫ్ట్ సైడ్ అంతా ఐటీ సెజ్లు అనమాట. సో ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం తొట్టుకొండకి. సో ఒక 2-3 మినిట్స్లో తొట్టుకొని రీచ్ అయితే ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని మనం బ్యాక్ వెళ్ళిపోవాలన్నమాట. సో ఇదే తొట్లకొండ అనమాట. ఆల్మోస్ట్ 2200 ఇయర్స్ ఓల్డ్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఉంటుంది దీని పైకి వెళ్తే. సో ఇది లాస్ట్ స్టాప్ అనమాట మనకి హిప్పాన్కి. సో ఇది తొట్లకొండ. సో ఇక్కడి నుంచి యూటర్న్ తీసుకొని మనం బ్యాక్ వెళ్ళిపోతాం. సో ఇది ఎండింగ్ పాయింట్ శాంక్టమ్. చూసారు ఇది ఒక ఫుడ్ కోర్ట్. సో ఎక్కడ పడితే ఎక్కడ స్టాప్ అవుతుంది. ఇక్కడ మనకి ఇలాగా హోపాన్ ఆఫ్ అనే బోర్డ్స్ ఉన్నాయి. అక్కడ వైజాగ్ వస్తే మాత్రం ఇది కూడా మిస్ అవ్వకండి. తొట్లకొండ పైకి మనం బైక్ మీద కానీ ఆటో కానీ దేని మీద వెళ్ళాలి. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకొని పైకి వెళ్తే చాలా చాలా బాగుంటుంది. 2200 సంవత్సరాల కిందటి బుద్ధిజంకి సంబంధించిన మాన్యుమెంట్స్ ఉంటాయి పైన. సో ఇక్కడ దిగిపోతే మన డబుల్ డెక్కర్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇలా యూటర్న్ తీసుకొని అక్కడ మన కార్ అక్కడ వెయిట్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ ట్రిప్ అయిపోయినట్టే. డైరెక్ట్గా మనం ఆల్మోస్ట్ వడాపార్క్ దగ్గర వరకు వచ్చాం. సో ఈ ట్రిప్ ఎలా నచ్చింది? మీకు నచ్చిందా నచ్చలేదు? ఎలా ఉంది? 263 రూపీస్ టికెట్ వర్తే కాదా నాకు కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేయండి. సో ఇంకో 10 మినిట్స్లో మనం ఆర్కే బీచ్కి రీచ్ అయిపోతాం. అక్కడి నుంచి మనం ఇంటికి వెళ్ళిపోవడం. ఓకే. సో ఇది వైజాగ్ న్యూ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. డబుల్ డెక్కర్ ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు మనం కింద దిగిపోవడమే. ఆల్రెడీ రీచ్ అయిపోయాం మన ప్లేస్కి. వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక్క లైక్ కొట్టండి. సో మీ ట్రావెల్ విత్ జిఆర్బి. ఓకే బాయ్. సో ఇక్కడ దిగి మనం బయలుదేరిపోదాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే. ఓకే సార్. ఓకే. సో ట్రిప్ కంప్లీటెడ్. ఇదే బస్సు.